గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వంశీ. లాస్ట్ క్లాసెస్లో మనం కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చేసాం. రిమైనింగ్ ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ని ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. మీకు మోడల్స్ లాస్ట్ క్లాస్లో దాదాపు అన్ని మోడల్స్ కవర్ చేసాము. ఆ మోడల్స్లోనే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ద ఫస్ట్ ఎగ్జాంపుల్, a1, -1 locus of b is x square plus y square equal to 16 if p divides ab in the ratio 3:2, then locus of p. సో నాన్న క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా అందరికీ. a1, -1 ద లొకస్ ఆఫ్ బి. ఇప్పటి వరకు మనం చేసే సమ్కి ఈ సమ్కి డిఫరెన్స్ చూడండి. ఏ పాయింట్ ఇస్తున్నాడు, బి పాయింట్ ఇస్తున్నాడు, ఒక కండిషన్ ఇస్తున్నాడు, లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, పి లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు అన్న, దెన్ లోకస్ ఆఫ్ పిఏ అడుగుతున్నాడు. మరలా ఒకసారి క్వశ్చన్ క్లారిటీగా చూడండి అన్న. ఇప్పటి వరకు మనం చేసే సమ్కి ఈ మోడల్కి డిఫరెన్స్, ఏ పాయింట్ ఇస్తున్నాడు, బి పాయింట్ ఇస్తున్నాడు, నెక్స్ట్ పి లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, పి లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఇవ్వలే. ఏమంటున్నా, లోకస్ ఆఫ్ బి ఇచ్చేసాడు. బి పాయింట్ ఇవ్వకుండా లోకస్ ఆఫ్ బి ఇచ్చేసాడు. కాబట్టి దీన్ని ఎలా, ఇటువంటి మోడల్ని ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో కండిషన్ ఇస్తున్నటువంటి, ఏ కండిషన్ ఇచ్చాడు, పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:2. అంటే పి అనే పాయింట్ ఏ పాయింట్ని, బి పాయింట్ని ఎలా డివైడ్ చేస్తుందంట, 3:2 రేషియోలో డివైడ్ చేస్తుందంట. ఓకేనా? సో 3:2 రేషియోలో డివైడ్ చేస్తే అందరికి సెక్షన్ ఫార్మ్స్ వచ్చనుకుంటా. సెక్షన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఓకే, సో ఇక్కడ ఏ పాయింట్ 1, -1, బి పాయింట్ ఇవ్వలే, లోకస్ ఆఫ్ బి ఇచ్చాడు, బి పాయింట్ తెలియదు కాబట్టి x, y అనుకుందామా. మరి ఆల్రెడీ పీని ఏమనుకుంటున్నాం మనం, x, y అనుకుంటున్నాంగా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సో బిని a, b అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అండ్ పి ఎంతనన్నా, x, y. సో గివెన్ దాట్ P divides A and B in the ratio ఎంతన్నా, 3:2 ఫార్ములా ఇది. m:n, m3 కాబట్టి 3 × mx2 అంటే A + n అంటే 2, x1 అంటే -1, సారీ nx1 అంటే 1 by 3 + 2. నెక్స్ట్ ఇదేంటండి, ఇది ఇంతకీ px, y కదా. నెక్స్ట్ 3 × y2 మీన్స్ b ప్లస్ n అంటే 2, y1 -1/3 + 2. సో ఇక్కడ 3a + 2/5, 3b - 2/5. ఇక్కడ లోకస్లో x² + y² వచ్చాయి కాబట్టి దీని నుంచి x వాల్యూ ఎంత అవుతుందన్న, దేర్ఫోర్ x = 3a + 2/5, y = 3b - 2/5. దేర్ఫోర్ x² + y² = 16 కదా. ఏనన్నా? సో దీంట్లో మనం తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా. x + y + సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందన్న, దానికి లోకస్ ఆఫ్ బి అన్నారు కదా. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎలా? లోకస్ ఆఫ్ బి కాబట్టి దీన్ని ఎలానన్నా, దీన్ని సింప్లిఫై చేద్దాం. అలాగా 5x - 2 = 3a, a = 5x - 2/3. అలాగే 5y = 3b - 2, 3b = లేకపోతే b ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 5y
ప్లస్ 2/3. ఇప్పుడు లోకస్ ఆఫ్ బి అంటే లోకస్ ఆఫ్ పి అంటే పిని XY తీసుకున్నావు కాబట్టి PXY తీసుకున్నావు, ఈక్వేషన్ x² y² వస్తుంది. బీని ఎలా తీసుకున్నావు నువ్వు? ఏబీలో తీసుకున్నావు అంటే దాని లోకస్ కూడా ఏమవ్వాలి? a² + b² అవ్వాలి కదా. ఇప్పుడు దీన్ని తీసుకుని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x² అంటే 5x - 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 5y + 2/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16. ఓకే, ఇప్పుడు ఏమవుతుందన్న అంటే 25x² + 4 మైనస్ 4 × 5 20x/3 ప్లస్ 25y² + 4 ఎంత 3 కాదు, ఇది 9 కదా. గుడ్. నెక్స్ట్ 4 ప్లస్ ఇది కూడా ఎంత ప్లస్ 20y/9 ఈక్వల్ టు 16. అంటే రెండింటికి కలిసి 9 కదా. 9 అంటే 24 144 అవుతుంది. సో పైన రాద్దాం, ఇక్కడ రాద్దాము. 25x² + 25y² మైనస్ 20x + 20y + 8 ఈక్వల్ టు 144. 144 ఇటు వచ్చేస్తే 25x² + 25y² మైనస్ 20x + 20y మైనస్ 144 అవుతుంది. మైనస్ 144 ప్లస్ 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతన్నా మైనస్ 136 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లోకస్. ఓకేనా? సో వాడు ఆప్షన్లో ఎలా ఇచ్చాడంటే ఎక్కడితో ఆపేశాడు ఆప్షన్లో ఏముందంటే 5x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5y + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 144. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేదు, సింప్లిఫై చేయకుండా వదిలేశాడు. ఈ మోడల్ అర్థమైందా? ఈ మోడల్ అంటే ఈ మోడల్లో మనం చేయవలసింది ఏంటన్నా అంటే, సో వాడు రేషియో ఇస్తున్నాడు, లోకస్ ఆఫ్ ఏ అనదర్ పాయింట్ ఇస్తున్నాడు కాబట్టి దీని నుంచి మనకి పీ లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ముందు మనం చేయాల్సింది డివైడ్స్ అన్నాడు కాబట్టి డివిజన్ ఫార్ములా చేసుకొని దీని నుంచి మనం ఏబి వాల్యూలు కనుక్కొని సో అలా వెళ్ళాలి మనం. అర్థమైనా? ఇదే మోడల్లో ఇంకొక సమ్ ఇస్తాను, ఇంకొక సమ్ మీరు ట్రై చేయండి. ఏంటంటే అది ఓకే సేమ్ కాన్సెప్ట్. ఏ 2, -1. నెక్స్ట్ locus of b x² + y² ఈక్వల్ టు 25. నెక్స్ట్ నాన్న రేషియో 1:2. ఈ మోడల్ మీరు ట్రై చేయండి. ఈ మోడల్ సేమ్ మోడల్. ఓకేనా సార్? దీని షార్ట్ కట్ ఏమీ లేదా సార్? దీన్ని షార్ట్ కట్ నాకు ఏమైనా కావాలి సార్ అంటే షార్ట్ కట్లో మనం చేయొచ్చు. దీన్ని షార్ట్ కట్లో ఎలా సార్ మనం చేసేది అంటే కొంచెం మనం లాజికల్గా ఆలోచిస్తే రేషియో కదా నాన్న, ఇక్కడ రేషియో ఎంత ఇది 3 + 2 ఎంత అవ్వాలి? 5 కదా. ఖచ్చితంగా సో ఇక్కడ 5 ఉండాలి. ఓకే 5x - 2 5y + 2 రేషియోని బట్టి ఇదేంటి సార్ +2 - 2 ఏంటి సార్? ఇది 1,2 కదా సార్ అని అంటే ఇక్కడ mx2 + nx1 కదా. mx2 + nx1/m + n. ఓకే సో కాబట్టి m + n వాల్యూ 5 కాబట్టి ఆ 5 ఇక్కడ వస్తుంది మనకి. అది చెక్ చేసుకోవడం. ఎందుకంటే మీకు క్లియర్ చెప్తున్నా ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఇందులో ఆప్షన్స్ ఒకసారి చెప్తే మనకి మీకు క్లారిటీ వస్తుంది. మనకి చూడండి ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఈ సమ్కి సంబంధించిన ఆప్షన్స్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 5x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5y + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 144. సెకండ్ 4. ఓకేనా? ఇందులో ఆప్షన్ ఇది ఎలా చెప్పారు సార్? ఈ రెండు రేషియోని యాడ్ చేస్తే ఆ యాడ్ అయ్యింది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎక్స్ కోషెంట్ దగ్గర ఉంటుంది. ఓకే గాట్ ఇట్. సో మరి దీని రిజల్ట్ ఏమవ్వాలి? 1 + 2 3x ఏదైతే ఉందో అది మనం చూస్తే సరిపోతుంది. సో ఇందులో 3 ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం దాన్ని అటువంటి మనకు 2 ఉంటే ఆ రెండింటిని మనం సింప్లిఫై చేయాలి.
రెండింటి మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ -2 + 2 సంగతి ఏంటి నాన్న? -2 + 2 సంగతి ఏంటి? mx2 + nx1 కదా. చూడండి ఇక్కడ -2 + 2 వచ్చింది కదా. mx2 + nx1 ఇక్కడ వే కదా, ఈ రెండు +2 -2. ఇక్కడ కూడా రేషియో ఫార్ములా ఎంత వస్తుంది నాన్న? mx2 + nx1 కదా. 1 + 1 ఇది 2 4 అవుతుంది, ఇది +1 అవుతుంది. సో ఇటు చేంజ్ అయినప్పుడు అది ఒక్కసారి మనం ఆలోచిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఇది 1 + 2 ఎంత నాన్న? 3x. అది ± సంథింగ్ 1 or 2 ఎంత ఉంటుంది ఆన్సర్. ఆ ఆప్షన్ మనం టిక్ చేసుకోవడమే షార్ట్ కట్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్లోకి వెళ్దాము. ఇంకొక మోడల్, ఈ మోడల్ అని మీకు ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ కొలీనియర్. The locus of a point which is collinear with the points (1, 2, -2, 1) is basically collinear means collinear ante the 3 or more lines have a same line. 3 or more lines lies on a same line is a collinear. So collinear ante lines and points anni kuda 3 or more points lies on a same line. అంటే ఇచ్చిన పాయింట్స్ 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే అన్నీ కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. ఒకే లైన్ మీద ఉంటే అది అంతా ఏమవుతుంది? ఒకే స్ట్రైట్ లైన్ అవుతుంది. అంటే కొలీనియర్ అంటే సో ఒకే ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోన్న లైన్ ఇలాగ 3 or more పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే దాన్ని ఏమంటున్నా? కొలీనియర్. ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎన్ని పాయింట్స్ కావాలి? 2 పాయింట్స్ కావాలి. ఆల్రెడీ ఏమైనా ఉన్నాయి? 2 పాయింట్స్ ఉంటాయి. అంటే మనకు ఏం చేస్తే సరిపోద్ది? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y - y = y2 - y1 / x2 - x1 × x - x1. y - y1 అంటే 2, y2 అంటే 1 - 2 / -2 - 1 ఇంటూ x - x1 అంటే 1. y - 2 ఈక్వల్ టు ఎంత? -1 / -3 ఇంటూ x - 1 మైనస్ క్యాన్సిల్ 3 ఇటు వస్తే 3 ఇంటూ y - 2 ఈక్వల్ టు x - 1 3y - 6 ఈక్వల్ టు x - 1 అంటే ఇటు పట్టుకొచ్చేద్దాము. x - 1 - 3y + 6 అంటే x - 3y + 5 ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. సార్ మరి దీనికి షార్ట్ కట్ మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత చేయాలి సార్? షార్ట్ కట్ ఏం లేదు సార్ అంటే షార్ట్ కట్ ఉంది. ఎప్పుడైతే కొలీనియర్ అన్నాడో ఆ పాయింట్ ఆ లైన్ మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ దాన్ని ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ పాయింట్స్ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే మనకి లోకస్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన సమ్లో 4 ఆప్షన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ x + 3y + 5 = 0. సెకండ్ ఆప్షన్ x + 3y - 5 = 0. థర్డ్ ఆప్షన్ x - 3y - 5 = 0. ఫోర్త్ ఆప్షన్ x - 3y + 5 = 0. ఓకే, మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి సార్ ఆన్సర్ ఇది అన్నాం. కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ పాయింట్ సాటిస్ఫై చేసానన్నా 1, 2 సబ్జెక్ట్ చేయి 1, 2 సబ్జెక్ట్ 6, 1, 6 ఎంతన్నా 7, 7, 5, 12 సాటిస్ఫై కాలే. నెక్స్ట్ 1, 6, 6 - 5 అంటే 7 - 5 అంటే 2 సాటిస్ఫై కాలే. 1 - 6 ఇది అంతేగా y ప్లేస్లో 2 సబ్జెక్ట్ చేయి 2 × 3 6 కదా. 1 - 6 అంటే -5 - 5 -9 సాటిస్ఫై కాలే. 1 ఇది ఎంత అండి? ఇది -6 కదా. -6 + 1 అంటే -5 + 5 సాటిస్ఫై అయింది. సో ఇది ఆప్షన్. అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంబంధం చేయకుండా కొలీనియర్ అని అంటే వెంటనే మనం చేయాల్సింది ఏం చేయాలన్నా ఇచ్చిన పాయింట్ తీసుకెళ్ళి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు సమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇది మనకు సంబంధించిన కొలీనియర్ మోడల్. సో ఇటువంటి కొలీనియర్ మోడల్ ఇంకో సమ్ ఉంటే మనం చూద్దాం. ఇంకొక కొలీనియర్ మోడల్. సో ఇది మన కొలీనియర్ సంబంధించి ఇంకో కొలీనియర్ మీకు ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి దాన్ని.
ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్, సేమ్ కాన్సెప్ట్, పాయింట్స్ ఏ ఎంత అంటే 3,4, బి -4,3 కొలీనియర్ ఈక్వేషన్. సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాం చూడండి. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ 2x + 3y -12 = 0. సెకండ్ 2x + 3y + 12 = 0. థర్డ్ ఆప్షన్ 2x + 3y, అగైన్ అదే రిపీట్ అయింది ఆప్షన్, +12 = 0. ఫోర్త్ x - 7y + 25 = 0. ఎందుకని ఇది ఓకే. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇచ్చిన పాయింట్ 3,4 కదా, 3,4 సబ్స్టిట్యూట్ చేయి. 2 × 3 6, 3 × 4 12, 12 - 12 క్యాన్సిల్ కానీ 6 మిగిలిపోయింది. ఇదంతా అన్ని ప్లస్లే ఉన్నాయి, క్యాన్సిల్ ఏదేముంది ఇక్కడ. సో అన్ని పాజిటివ్ ఉంటే మైనస్ ఏదో ఒకటి మైనస్, ఈ రెండు పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి నెగిటివ్ ఉంటే మనకు అవుతుంది. ఇప్పుడు చేసి చూడు. 3 × 2 6, నెక్స్ట్ 4 × 3 12, 6 12 ఎంత 18, 18 + 12 30, 0 అవ్వలే. ఇది ఒకటే అవ్వదు. ఇది చూడన్నా 3, 7 × 4 28, -28, 3 + 25 28, -28 + 28 సాటిస్ఫై అయింది. సో ఈ కొలీనియర్ మోడల్లో మనం చేయాల్సింది, సో ఏంటన్నా క్వశ్చన్ టు ఆన్సర్, ఆబ్జెక్టివ్లో మనకు కావాల్సింది అదే. కొన్ని సమస్యలు మనం క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్తేనే మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము. ఏనా ఇంకొక మోడల్ చూద్దాం. ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ లెంగ్త్ 9 units a straight line of length 9 units slide with its ends AB always on XY axis respective. Locus of centroid of a straight line of length 9 units slides with its ends A, B always on X and Y axis. Locus of centroid of triangle OAB. ఏనా ఈ క్వశ్చన్ చూడండి. సో దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఏమన్నా ఒక స్ట్రైట్ లైన్ ఉందా, స్లైడ్స్ విత్ ఇట్స్ ఎండ్స్ ఏబి ఆల్వేస్ ఆన్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. స్లైడ్ మీన్స్ స్లోప్. ఈ స్ట్రైట్ లైన్ ఎలా ఉందంట, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద స్లోప్ అయ్యి ఉందంట. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉందంటే ఇదిగో ఎలా ఉందంట, ఎండ్స్ విత్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద ఉందంట, బిఏమో వై యాక్సిస్ మీద ఉందంట. అండ్ దీని లెంగ్త్ ఎంతంట 9. ఇది ఆరిజిన్. వాడు ఏమంటాడు ఇంకా ట్రయాంగిల్ ఓఏబి సెంట్రాయిడ్ అంట. ఇది కూడా సెంట్రాయిడ్ అంటే ఎక్కడైనా ఉంటుంది సెంట్రాయిడ్. సో ఇది 9 units. ఇది నాకు తెలీదు, దీన్ని A,0 అంటాను. ఇది 0,0, ఇది ఎంతనన్నా 0,B. వాడికి ఏం కావాలన్నా ఈ సెంట్రాయిడ్ ఏదైతే ఉందో ఈ సెంట్రాయిడ్కి అంటే దీన్ని G అంటాము. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ లోకస్ కావాలి కాబట్టి దీన్ని ఏమనాలి ఇప్పుడు మనం P అనాలి. సో ఈ P లోకస్ కావాలంట. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 సెంట్రాయిడ్ Px, y యాక్చువల్ సెంట్రాయిడ్ G అనాలి. మనం లోకస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని P అని అన్నాము. x1 + x2 + x3/3 అంటే x1 + x2 + x3 0 + a + 0/3 y1 + y2 + y3 0 + 0 + b/3. సో a/3, b/3. సో x, y కదా. ఇప్పుడు a ఈక్వల్ ఎంత అవుతుందన్నా 3x, b ఈక్వల్ 3y అవుతుంది. అంతేనా. x ఈక్వల్ a/3. అయితే మనకు లోకస్ అడుగుతున్నాడు కదా, దీని లోకస్ అడిగితే ఇది ఏంటని, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో OA² +
ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అవుతుంది. ఓఏ స్క్వేర్ అంటే ఇది ఎంతన్నా ఏ స్క్వేర్, ఓబీ స్క్వేర్ అంటే బీ స్క్వేర్, అంతేగా ఈ లెంగ్త్ ఏ అవుతుంది, ఈ లెంగ్త్ బి అవుతుంది. ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఏబీ వాల్యూ 9 కాబట్టి ఇది 81 అవుతుంది. ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ అంతా 3x హోల్ స్క్వేర్ ప్లస్ 3y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81 అంటే 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 81. 9 కామన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 81. 81లో 9 టైమ్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 9. ఓకేనా, అర్థమైందన్న? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, అర్థమవుతుంది. ఇటువంటి మోడల్లో ఇంకొక సమ్ ఏమన్నా మీకు చేస్తారా, ట్రై చేస్తారా నాన్న? సేమ్, ఇంకా తేడా ఏమీ లేదు ఈ సమ్స్లో. ఈ సమ్లో ఇంకేమీ తేడా లేదు. ఈ 9 దగ్గర 3 చేయండి. ఈ 9 దగ్గర 3 అంటే ద స్ట్రైట్ లైన్ ఆఫ్ లెంగ్త్ 3 యూనిట్స్ స్లైడ్స్ విత్ ఇట్స్ ఎండ్స్ ఏబీ ఆల్వేస్ ఆన్ XY యాక్సిస్ లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. తేడా ఒకచోటే, నేను 9 చేశాను, మీరు 3 సాల్వ్ చేయండి. ఓకేనా? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.